అందరికీ నమస్కారం. నా పేరు గాదె పారిజాత ముకుందం. రామన్నపేట్ మండల్ మునిపంపుల గ్రామం. మునిపంపుల ఎంపీటీసీని గాదె పారిజాత ముకుందం. అయితే మీ గ్రామంలో మీరు ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు చేసారు? గ్రామంలో అంటే చాలా ఎస్సీ కాలనీలో కానీ మిగతా బీసీ అక్కడ మైనార్టీలో కూడా సీసీ రోడ్లు లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. అవి కూడా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారి సహకారంతో 80 lakhsతో మేము సీసీ రోడ్లు పోయించడం జరిగింది. మన ఊరి మనబడి కార్యక్రమంలో కూడా మా మునిపంపుల గ్రామానికి ₹1 కోటి పైనే మేము వర్క్ చేసినాము. ఇక్కడ ఉన్న మాకు మిగతా వాళ్ళు కూడా ఎవరు సహకరించకపోయినా కానీ ఒక గ్రామ ఎంపీటీసీగా నేను ముందుండి గౌరవ ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు మేము ఇట్లా రోడ్లు లేవు సార్ ఇట్లా అని మేము అడగడం వల్ల మాకు గౌరవ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారు మాకు సహకరించి మా ఊర్లో రోడ్లు వేయించి చాలా చాలా అభివృద్ధి పదంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము పనిచేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందుకున్న ఏ ఎంపీటీసీలు కూడా ఇంత వర్క్ చేయలేదు. 14 రోడ్లు వేయించినాం. మా మునిపంపుల గ్రామంలో 2 గూడాలు ఉన్నాయి. బోటిమీదిగూడెం, తుమ్మబాయిగూడెం అని 2 గూడాలు ఉన్నాయి. ఆ గూడాలలో కూడా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మునిపంపుల గ్రామానికి ఒక గ్రామ ఎంపీటీసీగా నా వరకు నేను ప్రజలచే ఎన్నుకోబడిన మునిపంపుల పల్లివాడ ఎంపీటీసీగా నేను ప్రజలచే ఎన్నుకోబడినందుకు నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఒక గౌరవ ఎంపీటీసీగా ఉండి నేను వర్క్ చేశాను. ఈ వర్క్ విషయంలో మాకు గౌరవ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారు మాకు సహకరించి మా మునిపంపుల గ్రామంలో కానీ కళ్యాణ లక్ష్మి చాలామంది ఆరోగ్యం బాగాలేకుండా సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా పార్టీ అనుకోకుండా అదర్ పార్టీ వాళ్ళకు కూడా మేము ముందుండి వాళ్ళందరికీ సహకరించినాం. మండల పరిషత్ నుండి వచ్చిన ఎంపీటీసీ ఫండ్ కూడా పల్లివాడ గ్రామంలో కూడా నేను డ్రైనేజీలు కట్టించిన. ఇక్కడ మునిపంపుల గ్రామంలో కూడా డ్రైనేజీలు ఇంకా ఎక్కడ అయితే అస్తవ్యస్తంగా ఉందో అక్కడ మేము అభివృద్ధి చేయడానికి ముందుండి మేము పనిచేసాము. ఇంకా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో కూడా ఏ పథకాలు అవి సక్సెస్ అవుతాయి అనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ప్రజల్లో మేము ఇప్పటికే వచ్చి ఒక 2 months కూడా కాలేదు. ఆల్రెడీ మహిళలో కూడా చాలా ఎందుకు వేసినా మా ఓటు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అంటే మనం ఒక బస్సుకి వెళ్ళినామా అంటే ఫ్రీ బస్సు పెట్టడమే చాలా వేస్ట్. ఎందుకంటే గవర్నమెంట్కి చాలా లాస్. అది ఒక పర్ డే ఎంత అంటే 3,000 కోట్ల పైనే కూడా మనకు లాస్ అవుతుంది. అదేవిధంగా జనాల్లో కూడా ఏముందంటే ఎందుకు పెట్టిరు ఈ ఫ్రీ బస్సు, మేము బస్సులో వెళ్ళి ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ సీట్ లేకుండా ఇప్పుడు కాలేజీ పిల్లలు వెళ్ళాలంటే వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఎందుకు పెట్టిరు ఇది, మేము పోలేకపోతున్నాం కాలేజీకి అని చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీ గ్రామంలో రోడ్డు పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా వస్తుంటారు. మెయిన్ రోడ్లు కానీ ప్రధాన రహదారులు కానీ ఇసులు కానీ మేము రోడ్లు మొత్తం మీ డెవలప్మెంట్ చేయించిన అంటారు. అట్లా కావడానికి కారణం ఏంటిది? అంటే పారిశుద్ధ్యకారుల నిర్లక్ష్యమా లేకపోతే రోడ్లు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా ఎట్లా ఏందన్నట్టు? మెయిన్ రోడ్ గురించి అడుగుతున్నారా? మెయిన్ రోడ్డు సీసీ రోడ్లు కూడా సీసీ అంటే ఇంతకు ముందుకు మునిపంపులో అయితే సీసీ రోడ్లు ఎక్కడ లేవు. 14 రోడ్లు పోయించినాము అంటే అది ఒక ఎంపీటీసీగా మేము గౌరవ ఎమ్మెల్యే గారితో చేయించిన రోడ్లే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉన్న ఎస్సీ కాలనీలో ఎక్కడ చూసినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకు అంటే ఎవరు కూడా ఇంతకు ముందుకున్న ఏ ఎంపీటీసీ కూడా ఇక్కడ వర్క్ చేయలేదు. మాకు ఇక్కడ సర్పంచ్ గారు సహకరించకపోయినా కానీ మేము ముందుకెళ్ళి ఈ రోడ్లు పోయించడం అంటే చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే జనాల్లో కూడా తెలుస్తుంటుంది. ప్రతి ఒక్క ఊర్లో అన్ని సక్సెస్ అంటే సక్సెస్ కాకపోవచ్చు, ఇంకా కూడా అభివృద్ధి జరిగే పనులు ఉన్నాయి. అవి కూడా ముందుండి ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నాం. మీ గ్రామంలో తాగునీటి సమస్య బాగుంది, మాకు వాటర్ రావట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. దానికి మీరు ఏం చర్యలు తీసుకోలేదు? గత మీ ప్రభుత్వమే మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అందిస్తాము లేకపోతే ఓట్లు అడగమని చెప్పారు మీరు సీఎం కేసీఆర్ గారు, గత సీఎం. ఇప్పుడు దాని మీద మీరే సమాధానం చెప్తారు? మీ ఊర్లో చాలా మంది చెప్తారు మా ఇంటికి వాటర్ రాలేదు, మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు, ఏ నీళ్ళు లేవు అనేది. అదైతే వాస్తవమే. మిషన్ భగీరథ వాటర్ అనేది ఇంటింటికి అయితే రాలేదు. బట్ ఏంటంటే మునిపంపుల గ్రామానికి అయితే వాటర్ వస్తుంది. అది ఏంటంటే మెయిన్ లైన్కి వాటర్ కలపడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము కూడా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వము చేసిన పనిని అధికారులు సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందే తప్ప ఇప్పుడు మిషన్ భగీరథ అంటే అన్ని విలేజ్లలో కూడా ఉన్నాయి. ఇక్కడ మునిపంపుల గ్రామంలో అయితే మెయిన్ కలెక్షన్ కలపడం వల్లనే ఇక్కడ వాటర్ ఇంటింటికి రాలేదు. బోటిమీదిగూడెంలో మాత్రమే ఇంటింటికి నల్ల కలెక్షన్ అయితే ఉంది మిషన్ భగీరథ. ఆ వాటర్ అనేది అది అయితే మేము కూడా చెప్తున్నాం. అది కూడా అధికారుల వల్ల ఎన్నోసార్లు మేము వాళ్ళకి చెప్పడం జరిగింది.
వాళ్ళు సరిగా పట్టించుకోకపోవడం వల్లనే అట్లా మెయిన్ లైన్ గలపడం వల్లనే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన వాటిలోనే మీరు వర్క్ చేసారు, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ల దగ్గర కరెక్ట్ వర్క్ చేయలేదు, మొత్తం వాళ్ళకు ఫేవర్గా పెట్టుకుర్రు, గ్రామాన్ని మొత్తం ఒక తీరు చూడలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు మేడం మీ దగ్గర. మీ స్పందన ఏంటి మేడం? అంటే మేము ఓన్లీ పార్టీకే మేము ఒక గౌరవ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కానీ పార్టీ వాళ్ళకే పనిచేసినాం అనేది ప్రతి ఒక్కరికి మేము సహకరించినాం. సీఎంఆర్ఎఫ్ విషయంలో కానీ ఏం మనకు పార్టీ అని మేము మా పార్టీ వాళ్ళకే పనిచేసామనే ఉద్దేశం అయితే ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరిని మేము సమానంగా చూసినాము. ప్రతి ఒక్కరికి మేము సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ముందుండి వాళ్ళకి చాలా ముందుండి అయితే ప్రయత్నం అయితే చేసినాము. బట్ రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లలో మీరు మీ గ్రామ ప్రజలకు మండల ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మళ్ళీ మీరు పోయి ఒకటి అడగాలి, ఎట్లా అడుగుతారు? మునిపంపుల గ్రామ ప్రజలకైతే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మేమైతే మునిపంపుల విలేజ్లోనే ఉంటాం. దాదాపుగా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరిగింది, ఎవరి ద్వారా జరిగింది ఏంది అనే విషయం కూడా మునిపంపుల గ్రామ ప్రజలకు తెలుసు. అదేవిధంగా మునిపంపుల గ్రామ ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మేము ఆర్థికంగా కూడా నా సొంత డబ్బులతో కూడా నేను పిల్లలకి టోర్నమెంట్ విషయంలో కూడా వాళ్ళకి టీషర్ట్స్ కానీ వాలీబాల్ కానీ అలాంటివి ఇప్పించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క విషయంలో నేను మునిపంపుల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే ముందుంటాను. ప్రజలలో ఉంటూ ప్రజలలో తిరిగే వ్యక్తిని నేను. ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటూ నేను ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది. అది మునిపంపుల గ్రామ ప్రజలు కూడా చూస్తున్నారు. తప్పకుండా మునిపంపుల గ్రామ ప్రజల సహకారం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు పార్టీ అవకాశం ఇస్తే మన సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ఎంపీ కానీ పోటీ చేసే అవకాశం ఉందా? మీరు తప్పకుండా చేస్తాను సార్. నెక్స్ట్ ఇప్పుడు మీ గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటి? ప్రస్తుతం గెలిచిన మేజర్ కొంచెం తీసుకెళ్ళిరా మీ గ్రామంలో ఇంకా మేజర్ సమస్యలు ఏంటివి? మన గెలిచిన ఎమ్మెల్యే ఉంది కదా, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి కలవడం జరిగింది ఆయన మన మీరు సమస్యల మీద? అంటే మేమేం సార్ దగ్గరికి వెళ్ళి కలవలేదు. బట్ జనరల్ బాడీ దగ్గరికి సార్ వచ్చి ఆ రోజు మేము సార్ని కలిసినాం. కానీ ఊర్లో జరిగిన సమస్యల గురించి అయితే సార్తో అయితే మేము గౌరవ ఎమ్మెల్యే గారితో అయితే ఏం మాట్లాడలేదు. అయితే ప్రజాపాలన కార్యక్రమం మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి మీ గ్రామంలో? ప్రజాపాలన అంటే అందరూ దరఖాస్తులు అయితే చేసుకున్నారు, వస్తుంది అనే నమ్మకం అయితే 100% అయితే జనాల్లో లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలు మాట్లాడే విధానాన్ని చూస్తుంటే అన్నీ ఏదో పేపర్ల వరకే అంకితము, అదైతే సక్సెస్ అయితే కాదు అనే ఉద్దేశంలోనే ఉండరు. ఎందుకంటే బస్ విషయంలోనే చాలా మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కాలేజీ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీకి వెళ్ళాలంటే భయపడుతున్నారు, వామ్మో మేము బస్సులో వెళ్ళలేము అని. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళ కూడా ఏమంటున్నారంటే, మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరుగుతుంది అనేది అయితే 100% అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు, జనాల్లో కూడా తెలియట్లేదు. అయితే రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలు మీ గ్రామంలో ఎటువైపు ఉంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటారు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మా బీఆర్ఎస్ తరపునే ప్రజలు కూడా ముందుండి మన తెలంగాణ మన కేసీఆర్ వైపే ఉన్నారు అందరూ. ఎందుకు అంటే రైతు బంధు పైసలు పడతలేవని, చాలా వరకు 9 తారీఖు వరకే మేము గెలిచిన 9 తారీఖే రైతు బంధు చేస్తామని, రుణమాఫీ ఇస్తామని చెప్పారు. అవి ఏమైనా మాటలకే అంకితమైన తప్ప ఇంతవరకు జరగలేదు. అది జనాల దృష్టిలో అందరికీ ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అనవసరంగా మా చేతులారా మేము చేసుకున్నాం కదా అనే పరిస్థితి వచ్చింది. అంటే మినిమం ఒక 3-4 మంత్స్ కాకముందుకే జనాల్లో ఇంత వ్యతిరేకత ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకత రాలేదు. ఇక్కడ మీ గత ఎమ్మెల్యే చిరుమతిలింగయ్య మామూలుగా ఓడిపోవడానికి కారణం ఏంటి మేడం? అంటే గౌరవ ఎమ్మెల్యే ఓడిపోవడానికి అంటే సార్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద జనాలు ఏంటంటే 10 years నుంచి పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలనలో వాళ్ళు ఏంటంటే మార్పు కోరుకున్నారు తప్ప ఎమ్మెల్యే గారి మీద కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు. జనాలకు ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు కదా, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకసారి వస్తే బాగుంటుంది కానీ ఆలోచనతోనే జనాలు మార్పు కోరుకున్నారు తప్ప గౌరవ ఎమ్మెల్యే గారిది అయితే ఎలాంటి లేదు. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారు మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరితో కూడా అమ్మ అక్క చెల్ల అని మాట్లాడుకుంటూ అందరు జనాల్లో ఉంటూ 24 గంటలు ప్రజల కోసం పనిచేసిన ప్రతి వ్యక్తిని వాళ్ళు కోల్పోయినందుకు జనాలు బాధపడాలే తప్ప ఇక్కడ
గౌరవ ఎమ్మెల్యే గారి మీదనైతే ఎలాంటి వ్యతిరేకత అయితే లేదు.